ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు స్తోత్రములు. దేవా, నీవు మా పట్ల కలిగి ఉన్న నాయన ప్రతి విధమైన ఉద్దేశములకు తలంపులకు మేము లోబడేదానికి నీ వాక్యము చేత మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎళ్ళ ఆయన కృప అంత అధికముగానున్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడిను. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము చదివిన వాక్య భాగము ప్రభు మనల్ని ఎలాగూ ప్రేమిస్తున్నాడు అని మనకు చూపిస్తున్నది. ఒక తండ్రి తన కుమారుని పైన జాలి కలిగి ఉన్న రీతిగా ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. ఒక తండ్రి తనకు ఏమి జరిగినను పర్వాలేదు, నా కుమారుడు క్షేమముగా ఉండాలన్నది ఆలోచిస్తాడు. నా కుమారునికి ఎటువంటి సమస్య రాకూడదు, నా కుమారునికి ఏ కష్టము రాకూడదు అని ఒక తండ్రి తన కుమారుణ్ణి సంరక్షించేవాడిగా ఉంటాడు. అలాంటి ప్రేమ ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడని కీర్తనకారుడు చెప్పటం చూడగలము. అందుకే నీవు ఎన్నో బలహీనమైన కార్యములను చేసినావు, పాపములో చిక్కుకొని దేవుణ్ణి దుఃఖపరిచినప్పటికీ వాటిని క్షమించేదానికి, వాటి నుండి నేను విమోచించేదానికి, ఆ పాపములను తూర్పు నుండి పడమటకు ఎంత దూరముగా ఉన్నదో అంత దూరము తీసివేసేదానికి ప్రభు నిన్ను ప్రేమించి నీ వద్దకు వచ్చినాడు. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకొని, ఏ బలి నీకు విమోచన ఇవ్వదని తెలిసినది కనుక, ఎలాంటి విడుదల నీకు బలుల వల్ల దొరకదని తెలిసింది కనుక ఆయనే తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన బలిగా అర్పించుకున్న దాన్ని బట్టి నీకును నాకును పాపము నుండి విడుదలను క్షమాపణను దొరికినది. ఈ ఉదయకాలమున అలాంటి ప్రేమ కలిగిన ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రా, నా కుమారుడుగా ఉండు, నా కుమార్తెగా ఉండు, నాతో పాటు యుగయుగములు జీవించే ఆ కృపను సంపాదించుకోనమని ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము తప్పిపోయిన కుమారుని ఉపమానాలు చూసినట్లయితే ఆ చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తినంతా దుర్వినియోగపరిచినాడు. పాడు చేసుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రేమ ఎలాగున్నది, అయ్యో నా కుమారుడు నా యొద్దకు తిరిగి వచ్చినాడు, తన యొక్క స్థితి ఇలాగున్నదని కౌగలించుకొని ముద్దాడి తాను పోగొట్టుకున్న కుమారత్వాన్ని తిరిగి అనుగ్రహించడానికి సిద్ధపడినాడు. అలాంటి ప్రేమనే ప్రభు మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను కనుగొన్న నీవు, ఆ ప్రేమను నీ జీవితం అనుభవిస్తున్న నీవు ఎలాగున్నావు అన్న ప్రశ్నను ప్రభు ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచున్నా. ఆయన ప్రేమ, ఆయన జాలి ఇంతగా గొప్పదని నీవు తెలుసుకున్నప్పటికీ ఆయన యొద్దకు రాగలుగుచున్నావా? ఆయనకు సమీపించగలుగుచున్నావా? నీ పాపములను తీసివేసినాడు. నీ పాపముల కోసం ఆయన తను బలిగా అర్పించుకున్నాడు. తూర్పు నుండి పడమట ఎంత దూరమో అంత దూరము నీ పాప భారాన్ని తీసివేసినాడు. ఒక తండ్రి తన కుమారుని పైన కలిగి ఉన్న జాలి ఎలాంటిదో అలాంటి జాలితో, అలాంటి ప్రేమతో నిన్ను తాను కౌగిట్లో చేర్చుకున్నాడు. అయితే నీవు ఆయన కౌగిట్లో ఉన్నప్పటికీ, ఆయన యొక్క భద్రతను పొందుకున్నప్పటికీ ఆయన ఎదురు చూసే ఆ జీవితంను కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందినాను, దేవుని యొక్క వాక్యం ఎరిగినాను, రక్షించబడ్డానని చెప్పుకుంటున్నావు, కానీ ప్రభు ప్రేమ నీ జీవితంలో సంపూర్ణముగా ఉన్నదా? దేవుని ప్రేమను నీవు ఇతరులకు చూపించగలుగుచున్నావా అని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. మన పాపములను క్షమించుటకు తను తాను బలిగా అర్పించుకున్నాడు.
అలాంటి ప్రేమ మనం ఇతరులకు చూపిస్తున్నామా అనేది ప్రశ్నగా ఉంటున్నది. ప్రభు మనల్ని ప్రేమించినాడు. ఆ ప్రేమను ఇతరులకు మనము కూడా పంచుకునే వారిగా ఉండాలి. ఆయన ఎలాగో తండ్రి ఒక కుమారునిపై జాలి చూపించినాడు, అలాగనే ఇతరుల పట్ల మనము కూడా జాలి కలిగిన వారిగా, వారి యొక్క ఆత్మ నశించిపోతున్నదని తెలిసి వారిని విడిచిపెట్టేవారిగా ఉండకుండా వారిని దేవుని సన్నిధికి చేర్చుకునేవారిగా, చేర్చేదానికి ప్రయత్నించే వారిగా ఉండుటకు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనకు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు నేను ఎలాగున్నాము, ఆయన ప్రేమను మన జీవితంలో అనుభవిస్తున్నాము, ఇతరులకు ఆ ప్రేమను చూపిస్తున్నామా? లేని ఎడల ఈ దినం నుండి ప్రయత్నిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీవు ఎలాగూ మమ్మల్ని ప్రేమించినావో, నీ ప్రేమకు తగిన వారిగా మేము లేకపోయినను మా కోసము నిన్ను బలిగా చేసుకొని మా పాప భారమును తొలగించడానికి ఈ లోకమునకు వచ్చినావు. ఈ ఉదయ కాలమున మేము అటువంటి జీవితమును కలిగి అనేకులను నీ కోసము ఆదాయము చేసేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.